పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ఘట్టం ముగిసిపోయింది. నిన్న సాయంత్రం వరకు ఆఖరి ఓటు అందులో పడే వరకు అభ్యర్థులకు ఒకటే టెన్షన్. ఇక ఇప్పుడు ఇవాళ అభ్యర్థులంతా లెక్కలు వేసుకుంటారు. ఏ బూత్లో ఏం జరిగింది, ఏ బూత్లో ఏం జరిగింది, బూత్ల వారీగా, అసెంబ్లీల వారీగా, నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకొని ఇవాళ ఏది ఒక అంచనాకు వస్తారు. ఒక అంచనాకు వచ్చి మనకు మెజార్టీ ఎంత రావచ్చు, ఎంత మైనస్లో ఉన్నాం, ఎక్కడ దెబ్బ కొట్టింది, ఎక్కడ లేవట్టింది, ఏ అంశాలు ప్రభావితం చూపినాయి, ఏ లీడరు చివరి క్షణంలో లొంగిపోయిండు, అటు ఎవడు పోయిండు, ఇటు ఎవడు పోయిండు, అన్ని లెక్కలు చూసుకుంటారన్నట్టు ఇవాళ. సో మొత్తానికైతే పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ ఘట్టం ముగిసిపోయింది కాబట్టి ఇక ఏ అభ్యర్థి నుంచి ఏ కాన పైసా ఎవరు ఆశించకూరే అవి ఫోన్ రాదు, మీరు చేసి రావాలి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి సో మొత్తానికి ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ మరి ఈ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ లాభం జరిగింది? మనం ముందు నుంచి అనుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నిక ఏదైతే ఉందో అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగింది అనేది మనందరికీ స్పష్టమైనటువంటి అంశమే. సో మరి బీజేపీ ఫేవర్లో ఎంత జరిగింది, కాంగ్రెస్ ఫేవర్లో ఎంత జరిగింది, టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మొత్తం పార్లమెంట్ స్థానాలను అంటే నాకున్నటువంటి అంచనా మాత్రమే, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అంచనా, నేను తెలుసుకున్నటువంటి వివిధ అంశాల ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మాత్రమే. సో ఇక్కడ మీకు అంటే బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని కంటే ముందు మొత్తం పార్లమెంట్ స్థానాలు 17, లోక్సభ 17 ఉన్నాయి. మొత్తం 17 ఇట్లలో 14 చోట్ల బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్, మూడో స్థానం. 14 చోట్ల బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉండబోతుంది. అయితే ఈ ఏదైతే ఈ 3 ఉన్నాయో ఇక ఎంఐఎం వదిలేది, ఇంకొక 3 ఏవైతే ఏది ఇంకా ఎంఐఎం ఇలా కలిపింది. అయితే ఇంకొక 3 ఏవేవి ఏ స్థానాల్లో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉండబోతుంది? ఒకటి మెదక్, ఇంకొకటి కరీంనగర్, ఖమ్మం, ఆ తర్వాత మూడోది నల్గొండ. ఈ 3 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉండబోతుంది. అంటే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీ 14 చోట్ల 3వ స్థానంలో పడిపోయింది, 3 చోట్ల మాత్రం 2వ స్థానం కోసం పోటీ పడుతుంది. అంతే, పోటీ పడ్డది. అది కూడా గ్యారెంటీ, 2వ స్థానం కూడా వస్తుంది. అయితే చాలా చోట్ల ఇక కేసీఆర్ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని మనకు సమాచారం. క్రాస్ ఓటింగ్ అంటే బీజేపీకి కొన్ని ఓట్లు డైవర్ట్ చేసినట్టుగా అక్కడక్కడ అందుతున్నటువంటి సమాచారం. సరే, అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే పల్లెటూర్లలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగానే ఎలక్షన్ జరిగింది నిన్న. సో మరి ఇది ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మనకు జూన్ 4 రోజు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడానికి లేదు, జూన్ 4 రోజు తెలుస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు పోతారని ఇప్పుడు చెప్పడానికి లేదు కూడా కాబట్టి ఇది మాత్రం తెలుస్తా ఉంది. 14 చోట్ల బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉండబోతా ఉంది, 3 చోట్ల 2వ ప్లేస్ కోసం పోటీ పడుతుంది. ఇది రిజల్ట్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది, గుండు సున్నానైతే తప్పేటట్లేదు. అంతే, బీఆర్ఎస్ దుకాణం దాదాపుగా క్లోజ్. అయితే ఇక్కడ మెజారిటీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఇవి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదుకోబోతా ఉన్నటువంటి జిల్లాలు. ఇవి క్లియర్గా మళ్ళీ ఉమ్మడి జిల్లాలు ఇవి క్లియర్గా కాంగ్రెస్ పార్టీని అంటే అబ్సల్యూట్ మెజార్టీ తీసుకొచ్చి ఆదుకోబోతున్నటువంటి జిల్లా లెక్క కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ విషయానికి వస్తే నిన్న మొన్నటి దాకా బీజేపీ కొంచెం అక్కడ ఊపులో ఉండే, కానీ ఎండ్ ఆఫ్ ద డే కడియం కావ్య ఎడ్జ్లోకి వచ్చినట్టుగా మనకు నిన్నటి లెక్కలు బట్టి అర్థమవుతా ఉంది. అయితే ఈ 3 జిల్లాలలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి.
34 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యే స్థానాల్లో 32 కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. 31 కాంగ్రెస్ కు ఉన్నాయి, 1 సిపిఐ ఉంది. ఖమ్మం బీజేపీ ఉండదు. ఖమ్మం సేమ్ నల్గొండ అదే పరిస్థితి. వరంగల్ అర్బన్ ఏరియాలో మాత్రమే కొంతవరకు అర్బన్ ఏరియాలో వరంగల్ బీజేపీ ప్రభావం ఉంటుంది. అది కూడా విన్నింగ్ అంతా ఉండదు, కొంతవరకు ఉంటుంది. అది 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 మనకు కనిపిస్తుంది. ఇక మహబాద్లో అసలే ఉండదు. ఇక మీకు తెలిసినటువంటి అంశాలే. ఇంకా మరి పోటీ ఎక్కడ ఉన్నాయి ఏం కథ అనేది అంటే, సో ఇక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. చెవెళ్ళ పోటీ కనిపిస్తూ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి కూడా కొంత చివరిలో టఫ్కి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇదైతే జరిగింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉంది మల్కాజ్గిరిలో. చాలా తక్కువ శాతం పోలింగ్ అయింది హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. రైట్. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇది ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం నిన్న సాయంత్రం లెక్కలు ఇవి. నిన్న సాయంత్రం లెక్కలు ఇవి. ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ అయింది ఏం కథ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్కి ఆలేరు నియోజకవర్గంలో అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా 79% ఏమో పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ జరిగింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలోనే ఇక్కడ మల్కాజ్గిరిలో పోలింగ్ శాతం చాలా తక్కువ జరిగింది. మల్కాజ్గిరిలో తక్కువ జరగడానికి కారణం ఏంటంటే కూకట్పల్లి ఆ సెటిలర్స్ అంతా ఏపీకి తరలి వెళ్ళారు. ఏపీలో ఓటుకే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు, అటువైపు వెళ్ళిపోయారు. కాబట్టి అది వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఉంటే ఈటల రాజేందర్ గారికి కొంత అడ్వాంటేజ్ కనిపించేది. ఆ ఓటు రాలే, ఎందుకంటే అది ఆ కూటమి ఓటు. జనసేన, టీడీపీ, ఆ తర్వాత బీజేపీ కూటమి ఓటు. ఆ కూటమి ఓట్లను అటుపోయేసరికి ఇటు రావాల్సినటువంటి మెజారిటీ ఓట్లు ఈటల రాజేందర్ గారికి రాకుండా పోయినాయి. రైట్, చూద్దాం. ఇది మనం ఎన్ని అనుకున్నా కూడా ఓట్ల పెట్టెలు ఇస్తే తప్ప వాస్తవాలు ఏంటో బయటికి రాదు. సో మీ ఊర్లలో మీ ప్రాంతాల్లో ఓటింగ్ ఎట్లా జరిగింది? కాన్ఫిడెంట్ గా లేదు మళ్ళా అని చెప్పని అంటారు. సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఓట్లయితే పడ్డాయి. ఇక నిన్న మొన్న దాకా కయ్య బియ్య అనుకున్నారు, ఇక కయ్య లేదు బియ్య లేదు, అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీకి మీ ఊర్లో ఏ పార్టీ ఫేవర్ లో ఓటింగ్ జరిగింది? మీ ఊర్లో ఏ పార్టీకి ఎక్కువ ఓటింగ్ జరిగినట్టు మీకు అనిపించింది? అంటే మీరు చూసినటువంటి అంచనా చెప్పండి. ఏం జరిగింది, లేకపోతే ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగిందా మీ దగ్గర? ఎట్లా జరిగింది? ఊరు పేరు కూడా రాయండి. ఊరు పేరు కూడా రాయండి, లేకపోతే కాన్స్టిట్యున్సీ. అంత కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ వారు లేరు. బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ, అట్లా ఏం లేదు. కానీ ఆల్ కాంగ్రెస్ బీజేపీ అనే ఎక్కువ చెప్తా ఉన్నారు. అయితే లెఫ్ట్ పార్టీలు ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ ప్రభావం ఉన్నటువంటి ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, లేకపోతే ఈ వరంగల్ జిల్లా బార్డర్లలో అది ఆ కాంగ్రెస్ కి కలిసి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఇక ఈ ఓటింగ్ ఎటుపోతుంది ఏం కథ అనేది. కాంగ్రెస్ బీజేపీ మధ్యనైతే పక్కా ఇది కనిపిస్తూ ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఇక కరీంనగర్లో బీజేపీ, అచ్చంపేట్ కాంగ్రెస్, నిజామాబాద్ కాంగ్రెస్, నిర్మల్ జిల్లా బీజేపీ, రామగుండం కారు. కార్ అని ఒక ఆయన పెట్టిండు. అదే కార్ ఫేవర్ లో జరిగింది. బేకార్ కాకుండా కార్ ఫేవర్ లో జరిగింది కొంత అని చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ ప్రజాభిప్రాయం కాబట్టి అందరు గౌరవించాల్సిందే. ఎటుపోతుంది ఏం కథ అనేది ఇంకా మనకు తెలియదు. ఇదైతే జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ఇది ఒపీనియన్ పోల్ మాత్రమే. ఒపీనియన్ ప్రజల ద్వారా అడుగుతున్నటువంటి ఒపీనియన్ పోల్.